డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మరి ఈ మధ్యన చూస్తే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక హవా నడుస్తుంది. కానీ చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భయపడుతున్నారు. ఏదైనా దాన్ని కనిపెట్టింది కూడా మనిషి మేధస్సే కదా. మరి కృత్రిమ మేధస్సుని మించిందే మనిషి మేధస్సు అంటున్నారు చాలా మంది. మరి మీరేం చెప్తారు? ఒకసారి ఏఐ అనే దానికి భయపడాలా, లేదు అది మనం తయారు చేసిందని గర్వంగా చెప్పుకోవాలా? అంటే వీళ్ళు డీకోడ్ ఏ వరమా శాపమా ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న టెక్నాలజీకి, మెయిన్ గా ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి అన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. Coming to the topic, AI, Artificial Intelligence, IoT, Internet of Things. దీన్ని సూపర్ కంప్యూటర్ని క్రియేట్ చేసేది హ్యూమనే. సో హూ ఈజ్ మోర్ వాల్యుబుల్? అఫ్ కోర్స్ ద హ్యూమన్ ఈజ్ మోర్ వాల్యుబుల్. టెక్నాలజీ అన్నది వరమా లేక శాపమా, బూనా బేనా అని అనుకుంటే ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది. నాశనాన్ని కొరకు వాడుకుంటే శాపమై కూర్చుంటుంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కొరకు ఉపయోగించుకుంటే వరమై కూర్చుంటుంది. కానీ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని ఏడుస్తున్నావంటే యు ఆర్ నాట్ అప్గ్రేడెడ్. ఏఐని ఉపయోగించుకుని కోట్లు సంపాదిస్తున్నాడు ఉన్నాడు, వాడు స్కిల్ డెవలప్ చేసుకున్నాడు. ఏడాల్సిందే టెక్నాలజీ మీద కాదు. యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇండియా. ఒకప్పుడు ఒక ప్రోగ్రామ్ని రాయడానికి ఒక ప్రోగ్రామర్ కావాలి. ఇప్పుడు చాట్ జీపీలో టైప్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్దమ్ వచ్చి కూర్చుంటుంది. ఏది బెటర్? టైం సేవ్, మనీ సేవ్. మరి ఈ వ్యక్తి ఏం నేర్చుకోవాలి? ఏఐ నేర్చుకోవాలి. సింపుల్. అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. ఎవరికైతే లైఫ్లో అప్గ్రేడేషన్ లేదో డీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, వీ ఆల్ హ్యావ్ టు హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్. అంటే నేర్చుకోవాలన్న ఆకలి, తపన, కసి. అయినో యాటిట్యూడ్ ఉండకూడదు. అయినో అంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినట్టు బాగా పండిపోతారు, పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోతే ఎవడో తొక్కేస్తారు. లైఫ్ కూడా అంతే. వీ హ్యావ్ టు హ్యావ్ నిరంతర విద్యార్థిగా ఉంటేనే హైట్స్కి రీచ్ అవుతాడు. టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ అండి. టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. ఒకప్పుడు స్విచ్ అక్కడికే లాంచ్ చేయాలా, మొన్నటి వరకు ఇలా ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది, ఇప్పుడు ఇలా అంటే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. దట్ ఈస్ టెక్నాలజీ. టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, హౌ యు ఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ టెక్నికల్ వరల్డ్? యూ హ్యావ్ టు సర్వైవ్. ఫర్ దట్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్. కమింగ్ టు యువర్ సబ్జెక్ట్ అండి, ఇప్పుడు యూనివర్సల్ అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా. మరి ఏఐని బేస్ చేసుకుని కమింగ్ టు స్టూడెంట్స్ ఎందుకు ఇటు కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు? ఎటువైపు? ఇటు యూనివర్సల్ వైపు కానీ సబ్జెక్ట్ వైపు కానీ. వండర్ఫుల్గా వచ్చాను. పాయింట్ నెంబర్ 1, చెప్పేవాడు ఎవడు లేడు. పాయింట్ నెంబర్ 2, బిలీఫ్ ఎవడికి లేదు. పాయింట్ నెంబర్ 3, యాక్సెప్టెన్స్ ఎవడికి లేదు. పాయింట్ నెంబర్ 3, ఒక టైప్ ఆఫ్ రోగం ఉంది యంగ్స్టర్స్కి. ఏముందిలే, చూద్దాములే, చేద్దాములే, రిడిక్యులస్ ఎవ్రీథింగ్. అంటే చాలా మంది కసికసిగా గ్రో అవుతున్నారు, ఆకలితో ఉన్నారు. వెస్టర్న్ కల్చర్కి బాగా అలవాటు అయిపోయారమ్మా. స్పిరిచువాలిటీ లేదు. దీపం పెడుతున్నాడు, బొట్టు పెట్టడు. దోప్ మేస్తున్నాడు, ఒక బొట్టు పెట్టడు. టెంపుల్కి వెళ్ళి దండం పెడతాడు, ఒక బొట్టు పెట్టాడు. ఇంకెందుకు స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ధూపం, దీపం, బొట్టు కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ ద రూట్స్. ఏడ నుంచి వచ్చామో మర్చిపోకూడదు. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ డూ గుడ్, బీ గుడ్, గివ్ బెస్ట్ టు అదర్స్. అది స్పిరిచువాలిటీ. మేనిఫెస్టేషన్ అనేది చాలా మంది ఎలా చూస్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ప్రూవెన్ కాదని ఎవడు చెప్తున్నాడు? నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. నమ్మకపోవడానికి రీజన్ ఏంటి? సింపుల్ థింగ్. ఇది యాదృచ్ఛికమా, యాక్సిడెంట్గా కిందన పడిందా, ఆర్ ఎల్స్ సైన్సా? వాట్ ఈస్ దిస్? సైన్స్. భూ ఆకర్షణ శక్తి, లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇట్స్ నాట్ మ్యాజిక్, ఇట్స్ నాట్ సూపర్స్టిషన్. ఇది మూఢనమ్మకం కాదు, ఇట్స్ సైన్స్. లా ఆఫ్ గ్రావిటీ. ఇన్ ద సేమ్ వే యూనివర్స్కి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి. థాట్ ప్రాసెస్, మైండ్ సెట్, యాక్షన్, బిహేవియర్. మనకి మంచి ఎక్కదాం ఈ రోజుల్లో. ఎందుకు రావట్లేదంటే మంచి ఎక్కదాం. అదే ఇన్స్టాగ్రామ్లో ఒక పనికి మన రీల్ పంపించండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. పాజిటివ్ థింగ్ పంపించండి, చెప్పేవలేరా నువ్వు. అలా అన్నోడు అక్కడే ఉన్నాడు, మనం గ్రో అవుతా ఉన్నాం. కామన్ సెన్స్. బట్ యంగ్స్టర్స్ మీద నా అల్టిమేట్ ఫోకస్ అమ్మా. ఫ్రాంక్లీ స్పీకింగ్,
యాజ్ అ యంగ్స్టర్గా, యాజ్ అన్ ఇండియన్గా, భారతీయుడిగా మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, నేటి బాలలే రేపటి పౌరులు. నా అల్టిమేట్ ఫోకస్ కూడా బిల్డింగ్ యంగ్స్టర్స్ టు కనెక్ట్ విత్ దేర్ హయ్యర్ సెల్ఫ్. అంటే వాళ్ళకున్న అంతరాత్మకున్న శక్తితో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, దైవశక్తితో, విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి. అల్టిమేట్గా యంగ్స్టర్స్ అందరూ మిలియనర్స్ అవ్వాలని గోల్ పెట్టుకున్నారు అనుకోండి, ఏదో ఒకరోజు ఇండియా రిచెస్ట్ కంట్రీగా కూర్చుంటుంది. ఎందుకు అందరూ ఫారెన్ వెళ్ళి పనిచేస్తున్నారు తెలుసా? ఎందుకు? వనరులు అక్కడ ఎక్కువ ఉన్నాయి అన్నది కాదు, వనరులు పట్టుకెళ్తుంది ఇక్కడ నుండి. వై? డాలర్ వాల్యూ ఎక్కువ. $1 ఇక్కడ 60, 70, 80. అది ఇక్కడ $1 ఓ $10, $80 అయితే వాళ్ళు వచ్చి ఇక్కడికి పనిచేస్తారు. ఏదో ఒక రోజు రావాలి. అది నా మెయిన్ టార్గెట్ కూడా అదే. రాబోతున్న 5 to 10 yearsలో ప్రతి తెలుగు నోటు మాట అహం బ్రహ్మాస్మి అనే నినాదం రావాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రావాలి. సబ్జెక్ట్ని పట్టుకొని హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేస్తే, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఆకర్షిస్తే, పేదవాడు అన్నది ఉంటుందా ఇండియాలో? నెక్స్ట్ అమెరికా అవుతుంది. ఎందుకు నెక్స్ట్ అమెరికా అన్నానంటే అక్కడ పూర్ పీపుల్ లేరు, రిచెస్ట్ కంట్రీ అని అలా చెప్తా ఉన్నా. బట్ నా స్ట్రాంగ్ ఒక ఇంట్యూషన్, ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే చచ్చేలోపు ఇండియాలో ఉన్న పేదవాళ్ళకి ఒక హోప్ ఇచ్చి, ఒక ధైర్యం ఇచ్చి, ఒక నమ్మకం ఇచ్చి, ఒక మాట ధైర్యం ఇచ్చి సబ్జెక్ట్లోకి తెచ్చి వాళ్ళ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, ధనవంతులు అవ్వాలి. దట్స్ మై ఎజెండా. అంతకుమించి ఇంకోటి లేదు. దట్స్ మై సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. మీరు ఎవ్రీడే ఒక మాట అంటున్నారు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని. అంటే ఎవ్రీడే మనం మన గాడ్ కి థ్యాంక్ యూ చెప్పాలా? చెప్పాలి. ఈ రోజుల్లో మనిషికి లేనిదే గ్రాటిట్యూడ్. గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. కృతజ్ఞత. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పాలి. వీచే గాలికి ఏ రోజు మనం కృతజ్ఞత చెప్పలే. అదే గాలి లేకపోతే ఆ గాలి విలువ ఎవడికి అడగాలి? ఐసీయూలో కొట్టి మిట్టాడుతుంటాడు ఆక్సిజన్, వాడికి అడిగితే చెప్తాడు వాయువు విలువ. ఏ రోజు మనం గాలికి థ్యాంక్ యూ చెప్పలే. ప్రవహించే నదికి ఏ రోజు థ్యాంక్ యూ చెప్పలే. అదే ప్రవహించే నది లేకపోతే మనకి ఈరోజు ఫుడ్ లేదు. సూర్యుడికి ఏ రోజు మనం థ్యాంక్ యూ చెప్పలే. దీని అమ్మ ఈరోజు ఎండ ఎలా ఉందిరా అని తిట్టుకున్నాం. బట్ అదే సూర్యుడు లేకపోతే ఫోటోసిన్సిస్ లేదు, ఫుడ్ లేదు. కృతజ్ఞత ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్లోకి వెళ్ళాలంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద పాస్పోర్ట్. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ ఈ రోజుల్లో ఎందుకు లేదంటే ఈగో ఎక్కువైపోయింది. అహం, జలస్, హేట్రెడ్, ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. గాడ్కి థ్యాంక్ యూ చెప్పానండి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి, పంచభూతాలకి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పాలి, నవగ్రహాలకి థ్యాంక్ యూ చెప్పాలి, వీచే గాలికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రవహిస్తున్న నదికి థ్యాంక్ యూ చెప్పాలి, అగ్నికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పటి వరకు మనం ఇంతవరకు ఎదగడానికి ఉపయోగపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. లిటరల్లీ మనకు ఛాలెంజెస్ వస్తాయా, అడ్డంకులు, అవరోధాలు, ఇబ్బందులు, వాటిని నేను ఏంజల్స్గా చూస్తాం. అవే రాకపోతే లైఫ్లో గ్రో అవ్వాలని ఆకలి, కసి ఏర్పడదు. వాటికి థ్యాంక్ యూ చెప్పాలి. కృతజ్ఞత భావం కలిగి ఉండండి చాలు, మీ పనులు అయిపోతాయి. పూజలతో పని లేదు, పరిహారాలతో పని లేదు. గుండె లోతుల నుండి మనస, వాచ, కర్ణ, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేసి గ్రాటిట్యూడ్ చూపిస్తే పని అయిపోద్ది. బట్ ఈ రోజుల్లో అది లేదు. తల్లిదండ్రులు కూడా నువ్వు సారీ చెప్పడం ఏంటంటే నువ్వు ఎందుకు సారీ చెప్తావు అంటారు. అలా తయారు చేస్తా ఉన్నారు. సారీ చెప్పొద్దు, థ్యాంక్ యూలు చెప్పొద్దు, ఫర్గివ్లు చెప్పొద్దు, లవ్ యూలు చెప్పొద్దు. ఇంకెలా బిల్డ్ అవుతుంది పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుంది? మొక్కై వంగంది మ్రానే వంగదు. చిన్నపిల్లలకి ఈ రోజు నుంచి మనం ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళాలి. అసలు గ్రాటిట్యూడ్ మీద క్లాసెస్ చెప్పాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ టు గివ్ సెమినార్స్. నేటి బాలుడే రేపటి పోలు వాళ్ళనే డౌన్లో సెటరేట్ చేసాం అనుకోండి. ఈ రోజు ఎథిక్స్ గురించి ఎక్కడైనా కాలేజీలో చెప్తున్నారా? లేదు. సాక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఏం జరుగుతుందో తెలియదు, చూడండి, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒక ఆవేదనతో మాట్లాడుతాం. యంగ్స్టర్స్కి మనం ఏదో ఒక విధంగా చేయొత్తనిస్తే ఎథిక్స్, వాల్యూస్, రిలేషన్షిప్స్, మైండ్ సెట్స్, ద వాల్యూ ఆఫ్ మనీ, ద వాల్యూ ఆఫ్ మనీ, ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్, ద వాల్యూ ఆఫ్ సుప్రీం, ద వాల్యూ ఆఫ్ గాడ్, ద వాల్యూ ఆఫ్ యూనివర్స్ అర్థమైతే దెన్ లైఫ్ ఈజ్ ఆసమ్. సో ఏదేమైనా వంశీ గారు, అంటే మనం సృష్టించిన ఏఐకి మనం భయపడుతున్నాము అంటే మీరు అన్నట్టుగా మనలో టాలెంట్ లేకే అంటారు. లేక కాదు, టాలెంట్ని గుర్తించగా, రెండోది స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఆకలితో లేక, కసితో లేక, నేర్చుకోవాలనే తత్వం లేక బానిస అయిపోతున్నాడు. ఇప్పుడు ఏఐ పట్టుకొని లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, వేలు సంపాదిస్తున్న వాళ్ళు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. వాడికి వీడికి ఏంటిదంటే అవే 2 కిడ్నీలు, అవే 2 కళ్ళు, అదే ఒక ముక్కు, అదే ఒక హార్ట్. వాట్స్ ద డిఫరెన్స్? ద ఫైర్, ద బర్నింగ్ డిజైర్, ఆకలి. సో వంశీ గారు, ఒకసారి మన క్లాసెస్ గురించి, అప్కమింగ్ కానీ మన క్లాసెస్ ఎంక్వైరీస్ గురించి కానీ చాలా మంది అడుగుతున్నారు. ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ లో ఏం చెప్పబోతున్నారు వంశీ గారు అని చెప్పి. ముఖ్యంగా ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ద యంగ్స్టర్స్.
పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీ కొరకు మీ పిల్లల కొరకు ఎన్రోల్ అవ్వండి. పిల్లలు చూస్తుంటే మీ కొరకు మీ నెక్స్ట్ జనరేషన్స్ కొరకు మీ తల్లిదండ్రుల కొరకు మీరు ఎన్రోల్ అవ్వండి. ధర్మం గురించి మాట్లాడబోతున్నాం. ఐమ్ టాకింగ్ అబౌట్ ధర్మం. విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. జన్మ పొందినప్పుడు తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే మనం కొన్ని దైవ కళలతో కొన్ని విశ్వ కళలతో జన్మం తీసుకున్నాం. బట్ అవి ఇన్యాక్టివ్లో ఉన్నాయి. అండ్ ఈ శరీరంలో 112 శక్తిపీఠాలు ఉన్నాయి. యు హియర్డ్ రైట్, 112 శక్తిపీఠాలు, విచ్ మీన్స్ ఎనర్జీ సెంటర్స్, చక్రాస్. అవి ఒక్కసారి ఏకదమ్ యాక్టివేట్ అయి కూర్చుంటే యు అట్రాక్ట్ ఇట్, యూ డోంట్ చేస్. యూ మేనిఫెస్ట్ ఇట్, యూ డోంట్ చేస్. మనీ అట్రాక్షన్ గురించి మాట్లాడబోతున్నాం. మిలీనియర్ మైండ్ సెట్ సిరీస్ గురించి మాట్లాడబోతున్నాం. యంగ్స్టర్స్ ఒక 25,000కి 30,000కి 1,00,000కి 2,00,000కి పనిచేయడం కాకుండా లక్షల రూపాయల శాలరీలు ఇచ్చే స్థాయికి ఎలా వెళ్ళాలి విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, అది మాట్లాడబోతున్నాం. స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్ గురించి మాట్లాడబోతున్నాం. కొన్ని ముద్రాస్ ఉన్నాయి, మనీని అట్రాక్ట్ చేసే కొన్ని ముద్రాస్ ఉన్నాయి. ఈ అరివేలలు బాడీలో ఉన్న ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ యొక్క నెర్వ్స్కి కనెక్షన్స్ ఉంటాయి. ఆక్వా ప్రెజర్ అంటాం. ఈ అరిచేతిలో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ఎనర్జీ సెంటర్స్ గురించి మాట్లాడబోతున్నాం. చక్రాస్ గురించి మాట్లాడబోతున్నాం. క్రిస్టల్ హీలింగ్ గురించి మాట్లాడబోతున్నాం. ధనవంతుడు ఎలా అవ్వాలి అని మాట్లాడబోతున్నాం. మన అంతరాత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ని ఎలా కనెక్ట్ అవ్వాలి తెలుసుకోవాలి. దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకున్న శక్తితో, ప్రకృతికున్న శక్తితో, గురువులకున్న శక్తితో ఎలా మమేకం అవ్వాలి, మిలీనియర్ అయ్యి చాలామంది మిలీనియర్స్ని ఎలా తయారు చేయాలి అన్న నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాల్ని బట్ట బయలు చేయబోతున్నాం. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం, విశ్వం యొక్క ఆజ్ఞని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అది కూడా ఆన్లైన్లో ఉంటుంది, జూమ్ కాల్. లైక్ 7 days ఉండబోతుంది. ఫ్రమ్ June 8th ఆన్వర్డ్స్, June 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. అండ్ ఈ 7 days క్లాసెస్ రికార్డింగ్ చేస్తున్నాం, లైవ్ రికార్డింగ్ అవుతుంది. ఎవరైతే అటెండీస్ ఉంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. సో వైబ్రెంట్ వంశీ గారి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురుగారు. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్.